శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టీం కెప్టెన్ దీపిక ప్లేయర్స్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల దీపిక మాట్లాడుతూ భారతదేశానికి టీ20 వరల్డ్ కప్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా వరల్డ్ కప్ కూడా గెలవాలని మా ఆశయమని తెలిపారు. Ready? Captain ముందు రండి మేడం. ఓవర్ కెప్టెన్. సింగిల్ అయ్యి ఉంటుంది, సింగిల్ అయ్యి ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையான தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என ఓకేనా ఫ్రేమ్ ఓకే రాయలో కాక ఓకే రాల్ మేడం. ఓకే మాట్లాడు. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చాము. మమ్మల్ని ఎంఎస్ రాజు సారు, మా ఎమ్మెల్యే సారు దగ్గర నుండి అన్నీ చూసుకున్నారు. మమ్మల్ని బాగా అంటే బాగా జరిగింది మాకు దర్శనం అయితే. అంటే మా ప్లేయర్స్ అందరూ ఇలాంటి దర్శనం మేము ఎప్పుడు కూడా మా జీవితంలోనే ఇంత దర్శనం మేము చూడలేదు అంటున్నారు. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే నా అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత ఆనందం అవుతుంది నాకు. అందరికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కమిటీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. మనకైతే చాలా అంటే చాలా నచ్చింది. అకామిడేషన్ కూడా మాకు చాలా బాగా ఇచ్చారు మాకు. నేనైతే ఫస్ట్ ముందుగా ఎంఎస్ రాజు సార్కి నేను ధన్యవాదాలు చెప్తాను. నేను థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యాచ్ ఏమి ప్లాన్ చేయలేదు, చేస్తున్నారు ప్లాన్స్. మాకు